ఢిల్లీలో సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పర్యటిస్తున్నారు. బుధవారం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. పెండింగ్ లో ఉన్న పర్యావరణ అనుమతులు, సాగు నీటి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయంపై చర్చించనున్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్ర నిధుల కోసం సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని విజ్ఞప్తి చేయనున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పర్యటిస్తున్నారు. బుధవారం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. పెండింగ్ లో ఉన్న పర్యావరణ అనుమతులు, సాగు నీటి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయంపై చర్చించనున్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్ర నిధుల కోసం సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని విజ్ఞప్తి చేయనున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పర్యటిస్తున్నారు. బుధవారం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. పెండింగ్ లో ఉన్న పర్యావరణ అనుమతులు, సాగునీటి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయంపై చర్చించనున్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్ర నిధుల కోసం సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పర్యటిస్తున్నారు. బుధవారం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, శ్రీజ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నిన్న రాత్రి ఆయన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఢిల్లీకి వెళ్లడం జరిగింది. ఈ రోజు పలు కేంద్ర మంత్రులు ఆయన కలవబోతా ఉన్నారు. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి పర్యావరణ అనుమతులు కానివచ్చు, అదేవిధంగా ఇతర సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పలువురు కేంద్ర మంత్రులు ఆయన కలవబోతా ఉన్నారు. ఉదయం 10:30 మంత్రి భూపేందర్ యాదవ్ తో ఆయన భేటీ కాబోతా ఉన్నారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులకు సంబంధించి, అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయంపై కూడా చర్చించబోతా ఉన్నారు. రాష్ట్రంలో చేపట్టబోతున్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి, కేంద్ర మంత్రుల దృష్టికి ఆయన తీసుకురాబోతా ఉన్నారు. అదేవిధంగా ఆ తర్వాత 11:30 కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో ఆయన భేటీ కాబోతా ఉన్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీతో కూడా ఈ ముఖ్యమంత్రితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొనబోతా ఉన్నారు. ప్రధానంగా ఇటీవల సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇవ్వడం జరిగిందో, ఆ ప్రాజెక్టులు ప్రారంభించే కంటే ముందే పర్యావరణ అనుమతులు తీసుకోవాలి. గతంలో లాగా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ప్రాజెక్టులు ప్రారంభించిన తర్వాత ఏదైతే అనుమతుల కోసం అప్లై చేస్తా ఉన్నారో ఇది చట్ట విరుద్ధం, ఇక నుంచి ఇది చెల్లదు అని చెప్పేసి ఇటీవల సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది. కాబట్టి దీనికి సంబంధించి ఏవైతే రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి కానివచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక సహాయం అంశానికి సంబంధించి కావచ్చు, పలువురు కేంద్ర మంత్రులతో ఈ రోజు భేటీ కాబోతా ఉన్నారు. అదేవిధంగా ఈ భేటీతో తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కూడా భేటీ కాబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే కర్ణాటక పరిణామాల అనంతరం, కర్ణాటకలో ఇటీవల చూసాం మంత్రివర్గ విస్తరణ తర్వాత ఆ రాష్ట్రంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలో ఒక లుకలుకలు అనేవి మొదలయ్యాయి. రాష్ట్రంలో కూడా ఇంకా 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా అధిష్టాన పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉండబోతా ఉంది, నామినేటెడ్ పదవులకు సంబంధించి కేంద్ర ఏదైతే ఏఐసిసి పెద్దలతో పలు కీలకమైనటువంటి చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులను కూడా అధిష్టాన పెద్దలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించబోతా ఉన్నారు. రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన కొనసాగుతా ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 3 సంవత్సరాలుగా ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టింది, ఇంకా రాబోయే రోజుల్లో ఎట్లాంటి కార్యక్రమాలు తీసుకోబోతా ఉంది, ముఖ్యంగా జెన్జీ ఏ విధంగా
ఆకట్టుకునే విధంగా మరిన్ని పథకాలు ఏ విధంగా రూపొందించబోతామన్న అన్ని అంశాలకు సంబంధించి కేంద్ర మంత్రుల భేటీ తర్వాత అధిష్టాన పెద్దలతో కూడా భేటీ అయ్యి పలు అంశాలపై కూడా చర్చించే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇవన్నీ ముగిసిన తర్వాత ఈ రోజు రాత్రికి గానీ లేదంటే రేపు ఉదయానికి గానీ మళ్ళీ హైదరాబాద్ కు వచ్చే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాజు.